వదినా జాగ్రత్త వదినా. బాబు, ఆ అఖండ జ్యోతిని ఇక్కడ పెట్టండి. సరే పంతులు గారు. ఈ అమ్మవారి కుంకుమ మీ బాబు నుదుటిన పెట్టండి అమ్మా. బాబు క్షేమంగా కళ్ళు తెరుస్తాడు. వదినా పదండి, అమ్మ అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటారు. డాక్టర్ గారు చెప్పిన 2 గంటలు పూర్తయిపోయింది. అన్నీ ఇంకా కళ్ళు తెరవలేదు. అన్నయ్య వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా? నీ మొక్కు చెల్లించాను, ఇక నీదే బాధ్యత. నీ మీదే భారం వేశాను తల్లి. నా బిడ్డని బ్రతికించు. బన్నీ, బన్నీ,
బన్నీ బన్నీ ఏమండి ఏమండి బన్నీ కళ్ళు తెరిచాడు. బన్నీ 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 డాక్టర్ బన్నీకి స్పృహ వచ్చింది. నీకెలా ఉంది బాబు? అందరూ క్లియర్గా కనిపిస్తున్నారా? కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. బాబు రెస్పాండ్ అవుతున్నాడు. రియలీ ఇట్స్ మిరాకల్. దేవుడే మీ బాబును కాపాడాడు. అమ్మా నువ్వున్నావు తల్లి, నా బిడ్డని కాపాడేవు. బాబుకి ఇప్పుడే స్పృహ వచ్చింది కదా, కాసేపు రెస్ట్ తీసుకోనివ్వండి. ఇంకా ఓ 2-3 టెస్టులు చేయాలి. అలాగే ఈ నైట్ అబ్జర్వేషన్లో ఉంచాలి. ఏ ప్రాబ్లం లేకపోతే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. చాలా థ్యాంక్స్ హారిక. నువ్విచ్చిన ప్లాన్ పర్ఫెక్ట్ గా పనిచేసింది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ మేడం. బట్ ఇది చాలా చిన్న ప్లాన్. కానీ పెద్దగా పేలింది. నేను నా టార్గెట్ రీచ్ అయ్యాను. బన్నీ దృష్టిలో రిజిస్టర్ అయ్యాను. బన్నీ స్కూల్ నుంచి వస్తుంటే ఆ ఆటో టైర్ పంచర్ చేయించడం, మనవాడితో బన్నీకి యాక్సిడెంట్ చేయించడం, నేను బన్నీని హాస్పిటల్లో అడ్మిట్ చేయించడం, అలా బన్నీకి దగ్గరవటం. చాలా అద్భుతమైన ప్లాన్ చెప్పావు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను.
బాబుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను. నా కార్లోకి తీసుకురండి. కీప్ ఇట్ అప్ హారిక. నేను టెస్ట్ చేసిన దానికంటే జీనియస్వి నువ్వు. థ్యాంక్స్ మ్యామ్. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను బన్నీకి ఎందుకు దగ్గరవ్వాలనుకుంటున్నానా? అవును, అసలు వాడికి మీకు ఏంటి సంబంధం? నాతో ప్లాన్ చెప్పించుకొని కావాలని బన్నీకి యాక్సిడెంట్ చేసి వాడికి ఎందుకు దగ్గరవ్వాలనుకుంటున్నారు? అసలు బన్నీ మీకేమవుతాడు? బన్నీ నా కొడుకు. వాట్? ఎస్, బన్నీ నా కొడుకు అవుతాడు. ఎలా మ్యామ్? బన్నీ వసు అక్క కొడుకు కదా? కరెక్టే. బన్నీ వసుకి కన్న కొడుకే. మరి మీ కొడుకు అంటున్నారు? బన్నీకి వసు కన్న తల్లైతే నా భర్త కన్న తండ్రి. అంటే మీరు వసు సవతిని. ఆయన వసుకి విడాకులు ఇచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నారు. ఏమన్నారు? వసు అక్క డివోర్సా? విడో కదా? వసు విధవరాలు అని నీకెవరు చెప్పారు? అలా చెప్పే వసు అక్క అభిభావని పెళ్లి చేసుకుంది. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంది. అప్పటికైనా బతికే ఉన్నారు. అంతకుముందు ఆయన్ని వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. అయితే వసు అక్క రెండో పెళ్లికి ముందు విధవరాలు కదా? విడాకులు తీసుకుందా? అవును. ఆ తర్వాత ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఆ వసు అక్క పని అవుట్. వెంటనే మెడపట్టి బయటికి గెంటేస్తారు. వసు అక్క బతుకు బస్టాండ్ అవుతుంది. అది నా ఉద్దేశం కాదు. వసు అక్క నన్ను ఆ ఇంట్లోంచి గెంటేసింది. నేనిప్పుడు వసు అక్కని గెంటించేస్తాను. నువ్వలా చేయకూడదు. నాకిది మంచి అవకాశం మ్యామ్. అంతకంటే మంచి ఛాన్స్ నేను నీకిస్తాను. వసు అక్క వీధిన పడ్డం కంటే నాకు సంతోషం ఇంకేముంటుంది? ఆల్రెడీ నువ్వు రోడ్డున పడ్డావు. వసు కూడా రోడ్డు మీదకొస్తే ఆ కాసేపే నీకు సంతోషం ఉంటుంది. ఆ తర్వాత నీకు ఏం లాభం ఉంటుంది? వసు అక్క మీద నాకు చాలా కోపంగా ఉంది మ్యామ్. ప్రతీకారం తీర్చుకోవాలి. పెద్దగా ప్రతిఫలం ఉండని ప్రతీకారం వేస్ట్ హారిక. ఫస్ట్ మనం బలపడాలి. ఆ తర్వాత మన శత్రువుల్ని బలంగా కొట్టాలి. ఇంతకీ మీ అసలు ప్లాన్ ఏంటి మ్యామ్? నా భర్త బిజినెస్ చేసి బాగానే సంపాదించాడు. ఈ మధ్యనే పోయాడు. ఆ రకంగా ఇప్పుడు ఆ వసు మొదటి భర్త ప్రాణాలతో లేనట్టే. ఆ విషయం పక్కన పెడితే పోయిన భర్త ఆస్తంతా బన్నీకి రాశాడు. అదేంటి, మీకు పిల్లలు లేరా? లేరు. అందుకే ఆయనకి పోయే ముందు బన్నీపై ప్రేమ పుట్టింది. బన్నీ ఎవరి దగ్గరుంటే వాళ్లకే ఆ ఆస్తంతా అనుభవించే హక్కుంటుంది. అంటే ఆస్తి కోసం బన్నీని దగ్గర చేసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే నా మొదటి భర్త పెళ్ళాం కొడుకు మీద ప్రేమ అనుకుంటున్నావా? బన్నీ నా దగ్గరకొస్తే ఆస్తి నా సొంతం అవుతుంది. బన్నీ గార్డియన్గా ఆస్తి మొత్తాన్ని నేను అనుభవిస్తాను. అందుకే బన్నీ నాకు కావాలి. బన్నీని మీకు ఇవ్వటానికి వసు అక్క ఒప్పుకుంటుందా? వాడు పర్మనెంట్గా నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మైనారిటీ తీరిపోయాక ఆస్తి మొత్తం నా పేరు మీదకి రాయించుకొని వాణ్ణి వాళ్ళమ్మ దగ్గరికి తిరిగి పంపించేస్తాను. ప్లాన్ బాగానే ఉంది మ్యామ్. మరి ఇందులో నా ప్రాఫిట్ ఏంటి? ఆస్తిలో 2% నీకిస్తాను. 2%? నీ లైఫ్ సెటిల్ అవటానికి అది చాలు. ఓకే మ్యామ్, ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. కాకపోతే ఇదంతా మన ప్లాన్ అని వసు అక్కకి అభిభావకి తెలియకూడదు. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నా ప్లాన్ పసిగట్టడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ వల్ల అవుతుంది. అనుమానం వస్తే మనిద్దరి లెక్కలు సరిచేస్తారు. వాళ్లతో నేను చాలా ఎదురు దెబ్బలు తిన్నాను మ్యామ్.
ఇప్పుడు నేను నీతో కలిశాను కదా, మనమే వాళ్ళని చావు దెబ్బతీద్దాం. అయ్యో మెల్లగా నాన్న. అను కీర్తి కేర్ఫుల్ అమ్మా. అన్నయ్యకి దెబ్బలు తగిలాయి కదా, అలా హక్ చేసుకోకండి. నొప్పిగా ఉంది అన్నయ్య. సారీ అన్నయ్య. ఇట్స్ ఓకే అను. నువ్వు సేఫ్గా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నయ్య. ఇప్పుడు ఎలా ఉంది బన్నీ? బాగుంది పెద్దనాన్న. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి బన్నీ. అలాగే బాబాయ్. ఎవరి దిష్టి పడిందో నీకిలా అయ్యింది బన్నీ. రోజు స్కూల్కి వెళ్ళొచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు. సరే నానమ్మా, నేను జాగ్రత్తగా ఉంటాను. చెల్లెల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. నీ గాయాలు తగ్గే వరకు రోజు నేను నీకు డ్రెస్సింగ్ చేస్తాను. థ్యాంక్ యూ పిన్ని. బన్నీకి డైట్ ఏమైనా చెప్పారా వసు? ఏం లేదక్క, అన్ని తినొచ్చని చెప్పారు. నువ్వు మహర్జాతకుడురా బన్నీ. అన్నీ నీకలా కలిసొస్తున్నాయి. ఇది ఇంకా నోరు తెరవలేదేంటా అనుకున్నాను. మురికి కాలువ తెరిచేసింది. అదృష్టం అంటే నీలా మీ అమ్మలా ఉండాలి. దేవుడు మీకు మంచి రాతే రాశాడు. బన్నీ ఓ ప్రమాదం నుంచి బయటపడి క్షేమంగా ఇంటికొస్తే ఏంటా మాటలు దమయంతి? నేనేమంత కాని మాటలు అన్నానమ్మా, ఉన్న మాట కదా అంటున్నాను. ఇలాంటి సమయంలో అలాంటి మాటలు అవసరమా దమయంతి? సమయానికి తగ్గట్టే మాట్లాడుతున్నానన్నయ్య. నా కూతురు నగల కోసం డబ్బులు అడిగాను, ఇప్పుడు సమయం కాదు అన్నారు. అదే బన్నీగాడికి 2 చిన్న దెబ్బలు తగిలితే కుటుంబం మొత్తం కంగారు పడిపోయి లక్షలు ఖర్చు పెట్టారు. ట్రీట్మెంట్ కోసమే కదా ఖర్చు పెట్టారు. దాన్నే అదృష్టం అంటారా తమ్ముడు? వాళ్ళకలా కలిసొస్తుంది అంటున్నాను. మా బతుకులేమో ఇలా ఉన్నాయి. ఎందుకు ఏ అచ్చటా లేదు, ముచ్చటా లేదు. ఇప్పుడు నీ ఏడుపేంటే? బన్నీకు డబ్బులు ఖర్చు పెట్టారనా, మీకు డబ్బులు ఇవ్వలేదనా? నా ఏడుపు ఏదైనా ఎవరికి ముద్దు? ఆ దేవుడికే నా మీద దయలేదు. అదే బన్నీగాడి నాన్న వసువదిన వాళ్ల మొగుడు చచ్చిపోతే అవి అనే రూపంలో దేవుడు బన్నీగాడికి నాన్నని, వసువదినకి భర్తని ఇచ్చాడు. మాట్లాడింది చాలు, ఇంకాపు. నిజమే కదమ్మా మాట్లాడుతున్నాను. వసువదిన మొదటి మగుడు బతికి ఉండుంటే వాళ్ళకింత వైభోగం దక్కేదా? ఇంత సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళ? ఆయన పోయాడు, వీళ్ళ దరిద్రం పోయింది. దమయంతి, ఆపుతావా? జస్ట్ స్టాప్ ఇట్. నిజంగా నువ్వు దేవుడు అన్నయ్యా. ఈవిడ గారి కొడుక్కి కొత్త జీవితం ఇచ్చావు. లేదంటే వీధుల్లో పడి అడుక్కు తినేవాళ్ళు. నాకు తెలిసి వసువదిన వాళ్ల మొదటి మొగుడు చచ్చినప్పుడు కాస్త ఏడ్చుంటుందేమో. ఇప్పుడు రోజు ఆనందపడుతూ ఉంది.